భారతదేశాన్ని ఫార్మసీ ఆఫ్ గ్లోబల్ సౌత్ అంటుంటారు. మొత్తం డెవలపింగ్ కంట్రీస్లో ఫార్మాసిటికల్స్లో భారతదేశం చాలా టాప్లో ఉంటుంది. హై క్వాలిటీ జనరిక్ మెడిసిన్స్ అన్నీ కూడా మన దేశంలో చాలా ఫేమస్ అనమాట. మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య భారతదేశంలోని జనరిక్ డ్రగ్స్ క్వాలిటీకి సంబంధించి చాలా వివాదాలు వస్తున్నాయి. 2 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే భారతదేశం నుంచి ఆఫ్రికా ఖండానికి వెళ్ళిన కఫ్ సిరప్స్, ఏదైతే దగ్గు మందులు ఉంటాయో ఆ సిరప్స్ ఉంటాయో అవి బాగా లో క్వాలిటీ అని చెప్పి అప్పట్లో చాలామంది చనిపోయారని చెప్పి కూడా కథనాలు వచ్చాయి. ముఖ్యంగా 2 సంవత్సరాల క్రితం మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అయిన కాఫ్ సిరప్స్, దగ్గు మందులు ఏవైతే ఉంటాయో వాటిలో ఏదైతే డైఇథినైల్ గ్లైకాల్ లేదా ఇథినిల్ గ్లైకాల్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు హార్మ్ఫుల్ అని, దానివల్ల 66 మంది గ్యాంబియాలో పిల్లలు చనిపోయారని, అదేవిధంగా ఉజ్బెకిస్తాన్లో 65 మంది చనిపోయారని చెప్పి కథనాలు వచ్చాయన్నమాట. ఆ తర్వాత చూస్తే 2 ఇయర్స్ బ్యాక్ ఇంకొక సంఘటన అనమాట. భారతదేశానికి చెందిన ఐ డ్రాప్స్, ఏదైతే కళ్ళలో చుక్క మందులు వేసుకుంటామో దానివల్ల అమెరికాలో మనుషులు చనిపోయారని, 8 మందికి ఐసైట్ కూడా పోయిందని చెప్పి కథనాలు వచ్చాయన్నమాట. ఇలా భారతదేశానికి చెందిన కొన్ని డ్రగ్స్ కానీ, సిరప్స్ కానీ, మెడిసిన్స్ కానీ వీటి మీద రకరకాల స్టోరీస్ మీద బయటకు వస్తున్నాయి. రీసెంట్గా ఒక BBC ఇన్వెస్టిగేషన్లో ఒక విషయం తేలింది. మహారాష్ట్ర బేస్డ్ ఫార్మా కంపెనీ ఏవియో ఫార్మాసిటికల్స్ వాళ్ళు ఒక అన్యాక్సెప్టబుల్ అన్లైసెన్స్డ్ డ్రగ్ ఒకటి అమ్ముతున్నారు. ఆ కాంబినేషన్ అసలు ప్రపంచంలో ఎక్కడ ఎలో లేదు, అసలు ఆ కాంబినేషన్ ఇవ్వకూడదు అనమాట. అవి 2 ఒపియాయిడ్స్ కాంబినేషన్ అనమాట. యాక్చువల్లీ ఆ కాంబినేషన్ ప్రపంచంలో ఎవరు ఎలో చేయట్లేదు, భారతదేశంలో కూడా దానికి ఎలో లేదు, పర్మిషన్ లేదనమాట. అదే టాపెంటడాల్ మరియు క్యారిసోప్రోడాల్, ఈ కాంబినేషన్తో ఏవియో ఫార్మాసిటికల్ కంపెనీ అనే కంపెనీ చాలా డేంజరస్ డ్రగ్ను ఆఫ్రికన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుందంట. ఘనా, నైజీరియా, కోట్ డి ఐవో ఇలా చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుందంట. యాక్చువల్లీ ఈ డ్రగ్స్ ఏదైతే టాపెంటడాల్ ఉందో ఇది చాలా పవర్ఫుల్ ఒపియాయిడ్ అనమాట. అదేవిధంగా క్యారిసోప్రోడాల్ ఇది మజిల్ రిలాక్సెంట్, ఇది చాలా దేశాల్లో బ్యాన్. అసలు ఈ 2 కాంబినేషన్ అయితే ఇండియాలో కూడా పర్మిషన్ లేదు. ముఖ్యంగా ఏ డ్రగ్ అయినా సరే ఇతర దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే ముందు ఆ డ్రగ్కి పర్మిషన్ అవసరం, లైసెన్స్ అవసరం అనమాట. దానికి సంబంధించి CDSCO, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళ పర్మిషన్ అవసరం. సో మహారాష్ట్రకు చెందిన ఈ ఏవియో ఫార్మాసిటికల్ కంపెనీ ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎటువంటి లైసెన్స్ లేకుండా ఈ డ్రగ్ యథేచ్ఛగా వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్కి అమ్మేస్తుందంట. దాంతో పెద్ద గొడవ అయిపోయిందనమాట. ఇప్పుడు ముఖ్యంగా ఈ క్యారిసోప్రోడాల్ డ్రగ్ ఏదైతే ఉందో ఇది మజిల్ రిలాక్సెంట్ అంట. ఇది కనుక అడిక్ట్ అయిపోతే కనుక చాలా కష్టం. ఒక్కసారి ఈ డ్రగ్స్ వాడటం ఆపేస్తే విత్డ్రాల్ సిమ్టమ్స్ చాలా భయంకరంగా ఉంటాయంట. యాంగ్జైటీ, ఇన్సోమ్నియా, హాలుసినేషన్స్ ఇలా చాలా ఉంటాయి. అంటే చాలా యాంగ్జైటీకి లోన్ అవటం, ఆందోళనకు లోన్ అవటం, నిద్ర పట్టకపోవటం, లేదా ఏదో ఊహల్లో ఏదో పిచ్చి పిచ్చి కళలు రావటం ఇవన్నీ జరుగుతాయంట ఈ డ్రగ్స్ ఒకసారి వాడటం ఆపేస్తే. కాబట్టి ఈ కాంబినేషన్ అసలు ఎలో చేయరంట. ఒకసారి కనుక ఈ టాపెంటడాల్ మరియు క్యారిసోప్రోడాల్ ఈ 2 కాంబినేషన్ ఉన్న డ్రగ్ని ఆపేస్తే లేదా ఓవర్డోస్ అవుతే చాలా బాధాకరమైన అంశాలు, ఆరోగ్యానికి చాలా హార్మ్ఫుల్ అంశాలు, ముఖ్యంగా బ్రీతింగ్ డిఫికల్టీస్ కావచ్చు, సీజర్స్ కావచ్చు, ఓవర్డోస్ అయితే మనుషులు చనిపోయే ప్రమాదం కూడా ఉందంట. కాబట్టి చాలా దేశాలు ఈ కాంబినేషన్ అసలు ఎలో చేయరనమాట. అయితే భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన ఏవియో ఫార్మాసిటికల్స్ కంపెనీ మరియు దాని సిస్టర్ కన్సర్న్ వెస్ట్ఫిన్ ఇంటర్నేషనల్ ఈ 2 కూడా ఘనా దేశానికి, ఇతర దేశాలకి ఈ డ్రగ్స్, ఈ హార్మ్ఫుల్ మిక్స్ ఏదైతే ఉందో దాన్ని పంపిస్తున్నాయంట. దీంతో భారతదేశానికి చెందిన జనరిక్ మెడిసిన్ క్వాలిటీ గురించి మళ్ళీ చర్చ స్టార్ట్ అయిందనమాట. దాదాపు 13 మిలియన్ మెడిసిన్స్ అంటే 1,30,00,000 ట్యాబ్లెట్స్ అంట 26 బ్యాచెస్ ద్వారా పంపిస్తున్నారంట ఈ ట్యాబ్లెట్స్ని. వీటిని సీజ్ చేసి ఆపేశారనమాట. సో ఇలాంటి ఎక్స్పోర్ట్స్ అని బ్యాన్ చేసి భారతదేశంలోని డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ ఇమీడియట్గా టాపెంటడాల్ మరియు క్యారిసోప్రోడాల్ ఈ 2 కాంబినేషన్ని ఇమీడియట్గా విత్డ్రా చేయాలని, విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఈ ఆర్డర్స్ వర్తిస్తాయని చెప్పి కూడా నిన్న ఆర్డర్స్ జారీ చేశారనమాట. దీంతో మొత్తం ఇండియా ఫార్మా కంపెనీ కూడా ఒక్కసారి ఉలిక్కిపడింది. అసలు లైసెన్స్ లేకుండా అన్యాక్సెప్టబుల్ లెవెల్స్లో ఈ డ్రగ్స్ ఇతర దేశాలకు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దీనివల్ల భారతదేశం మొత్తానికి మన యొక్క ఫార్మా ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ రాదా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారనమాట. మనం చూస్తే గత సంవత్సరం కూడా కెమెరూన్ దేశంలో మన కాఫ్ సిరప్ దాగి పిల్లలు చనిపోయారనమాట. ఇట్లా పర్మిషన్స్ లేకుండా, లైసెన్స్ లేకుండా, ప్రాపర్ ఆథరైజేషన్ లేకుండా ఎడిక్టివ్ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో అవి పంపకూడదు అనమాట. అసలు ఈ ఒపియాయిడ్ డ్రగ్స్ అంటే ఏంటి? ఒపియాయిడ్ అంటే ఓపియం ద్వారా వచ్చే డ్రగ్స్ అనమాట. ఓపియం అనేది కాస్త పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. కొంచెం ఒక మోడరేట్ లెవెల్లో కొన్నిసార్లు పెయిన్ రిలీఫ్గా ఒపియాయిడ్ వాడుతుంటారు. కానీ అవి ఓవర్డోస్ అవుతే కనుక మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది, వాళ్ళకి రకరకాల మానసిక, శారీరక రోగాలు వచ్చే ప్రమాదం ఉందన్నమాట. అంటే ఓపియంతో తయారు చేసే ఈ డ్రగ్స్, ఒపియాయిడ్స్ ఏదైతే ఉన్నాయో అవి అవసరమైతే పెయిన్ రిలీఫ్ కోసం మోడరేట్గా వాడాలి. అమెరికాలో కూడా ఈ అక్కడక్కడ వాడతారు, కానీ 1 వీక్ 2 వీక్స్ అలా వాడతారు. అది కూడా 2 కాంబినేషన్స్ అసలు వాడరు అనమాట. కానీ ఇలా వాడటం చాలా హానికరం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఈ వాడకం బ్యాన్ చేశారు. ఇండియాలో నిన్న ఇమీడియట్ ఎఫెక్ట్తో ఈ డ్రగ్స్ అన్ని ఆపేయాలని చెప్పారు.